ఫ్రెండ్స్, కొన్ని వాస్తవాలు, నిజాలు అనుకోకుండా బయటకు వస్తుంటాయని మననే అనుకున్నాం. కానీ అవాంఛితంగా కాదు, వాంఛితంగానే కొన్ని నిజాలను వెలుగెక్కుతున్నటువంటి సీనియర్ జర్నలిస్టుల ముసుగులో ఉన్న కుల రాజకీయ ప్రబుద్ధుల గురించి మాట్లాడుకోవాలి, తప్పదు. ఇందులో కులోన్మాదం, రాజకీయ ఉన్మాదం, వాటితో పాటు సొంత లాభాలకు పెద్దపీట వేసే స్వలాభాపేక్ష ఉన్మాదం, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే పలుకులు, ప్రతి శనివారం విరచించే పలుకుల్ని ఒకసారి చూసినప్పుడు పలుకుల్లో విషం, పలుకుల్లో ద్వేషం, పలుకుల్లో అమానుషత్వం, స్వార్థం, రాజకీయ కిరాతక నైత్య దృష్టి, ఇవన్నీ కనపడుతుంటాయి. పలుకుల్లో తాజాగా కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు 29 నాటికి ఏమైపోతాడో, ఉంటాడో ఉండడో, ఆయన పరిస్థితి ఏదన్నా అయితే కొడుకు పరిస్థితి ఏంటి, కొడుకు నిలబడగలుగుతాడా లేదా, కొడుక్కి ఇప్పటి నుంచే రాజకీయాల్లో గట్టి పునాదులు వేయాల్సినటువంటి బాధ్యత తండ్రిది కదా, తండ్రి ఆ మేరకు ఆ బాధ్యత నిర్వహించట్లేదు. ఇప్పుడే తండ్రికి మరి చెక్ పెట్టి కొడుకు ఆ బాధ్యతలు చేపట్టాలా, లేక కొడుక్కి తండ్రి ఆ బాధ్యతలు ఇప్పటికిప్పుడు అప్పగిస్తారా లేదా? ఈ ఏడుపంతా ఈయనకెందుకు? ఈ జర్నలిస్టు ముసుగులో ఉన్న కులోన్మాదికి, రాజకీయ అభిమానికి ఎందుకు ఇంత? ఏ జర్నలిస్ట్కైనా ఈ దేశం మీద ప్రేమ ఉండొచ్చు, రాష్ట్రం మీద ప్రేమ ఉండొచ్చు, ప్రజల మీద అభిమానం ఉండొచ్చు. కానీ ఇంత ఉన్మాదమా? జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి, ఎక్కడికెక్కడ కనుమరుగు చేయాలి, కనపడకుండా చేయాలి, ఇంత అమానుషమా? అంతేకాదు, పొత్తులో ఉన్న పార్టీగా జనసేన అధినేత స్వతంత్రంగా ఎదుగుతున్నాడు. రేపొద్దున ఆయన ఈ చంద్రబాబుకి మరి సహకారం అందిస్తాడో లేదో, ఆయన వెంట నిలబడతాడో లేదో. ఇప్పుడంటే సరే, పెద్ద మనిషిగానో మరోటో కారణం వల్ల చంద్రబాబుకు అడ్డగా నిలబడుతున్నాడు. మరి రేపొద్దున పరిస్థితి ఏంటో? ఒక్కవేళ బీజేపీ ఆయన్ని కేంద్రానికి పిలిచి పెద్దపీట వేసి ఆయన సోదరుడికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటో? ఇంత ఊహాగానం, ఇంత బరితెగింపు అవసరమా? ఇంకోటి కూడా చెప్తాడు ఆయన పలుకుల్లో, ఒకవేళ ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య స్నేహం చెడి ఏ కారణం చేతైనా బీజేపీ కనుక జనసేనను ప్రోత్సహించి రాష్ట్రంలో నిలబెడితే అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటి? చంద్రబాబు భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు మీద ఈయనకి బెంగ, ఆయన భవిష్యత్తు మీద ఈ పలుకుల్లో విరచించే మహానుభావుడికి ఈయనకి బెంగ. ఎందుకంటే మనకి రాష్ట్రం మీద బెంగపడవచ్చు, దేశం మీద బెంగపడవచ్చు, ప్రజలకి ఏం జరుగుతుందో, ఎట్లా ఈ అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ జీవితాలు ఏంటని బాధపడవచ్చు. 100,000 కోట్లు సంపాదించిన ఆ పెద్ద మనిషి మీద నీకు అంత ప్రేమ గారిపోవటం ఎందుకు? ఆయన కొడుకు మీద అంత దిగులు పడి నువ్వు కన్నీరు గార్చడం ఎందుకు? ఏంటి నీకు ఆ ప్రేమ, అభిమానం? రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఏం చేశాడో చెప్పగలవా? ఒక సంస్కరణవాది,
సంస్కరణలకు పెద్దపీట వేసి సంస్కరణలే లక్ష్యంగా ప్రజల్ని దాదాపు 5 ఏళ్ల పాటు నిలబెట్టగలిగినటువంటి ధీరోదత్త నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 100% యావత్ భారతదేశం చెప్తుంది ఈ మాట. దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీ నాయకుడు, నువ్వు బాధపడి కుళ్ళి ఏడుస్తున్నటువంటి నాయకుడు, ఏ రోజన్నా మిగులు బడ్జెట్ పెట్టాడా ఆయన జీవితంలో? ఎప్పుడూ లోటు బడ్జెటే. మరి అదే రాజశేఖర రెడ్డి వచ్చాక మిగులు బడ్జెట్ చూపించాడే. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మిగులు బడ్జెట్ కొనసాగిందే. మరి నీవు ఎందుకు చేయలేకపోయాడు మీ నాయకుడు? మిగులు బడ్జెటే కాదు, అసలు రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారని తెలుసుకొని ఏ రోజన్నా వాటి అవసరాలు తీర్చాడా? ఎంతసేపటికి మనం ఏం కడితే, హైటెక్ సిటీ కడితే పక్కన 100 ఎకరాల భూములు ఆక్రమించుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, లేదా ఇంకో సినిమా నటుడి పేరు ఏదో జయపేరు ఈ పేరు పెట్టి దాంట్లో వాటాలతో ఇంకేదో సంపాదించుకోవచ్చు. ఇంతే తప్ప ప్రజల అవసరాలు ఏంటి? ప్రజలు ఏ విధంగా సమస్యలతో సతమతం అవుతున్నారు, వాటిని పరిష్కరించడం ఎట్లా? ఒక్క రోజైనా వీటి గురించి ఆలోచించారా? ఇప్పటికీ వంచన, మోసం, దగా ధ్యేయంగా ఈ అధినేత కొనసాగుతుంటే ఇంకా ఆయన పుత్రరత్నాన్ని మళ్ళీ ప్రజల మీద నెత్తిన రుద్దాలనేది నీ తాపత్రయం తప్ప మంచి పరిపాలన అందించే ఏ నాయకుడినైనా ప్రోత్సహించాలని ఎప్పుడైనా అనుకున్నారా? లేదే. పలుకుల్లో ఎంతసేపటికి ఇదే. చిన్నబాబు ఏమైపోతాడో, రేపొద్దున 29 ఎన్నికల నాటికి 80 ఏళ్ళు వస్తాయి. అప్పటికి మరి పెద్ద మనిషికి ఈ సత్తా ఉంటుందో ఉండదో, ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాడో లేదో, ఒకవేళ జనసేన లాంటి పార్టీలు వ్యతిరేకించి బీజేపీతో జతగట్టి స్వతంత్రంగా బరిలోకి దిగుతాయేమో, ఒకవేళ ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారతాడేమో. ఇన్ని బాధల, ఇంత నీకు ఇటీ బాధలు ఎందుకు? ఇప్పటి నుంచే ఈ రకమైనటువంటి భావనలు వ్యక్తమవుతున్నాయంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎంతగా దిగులు పొందుతుంది, లోలోన ఎంత భయపడుతోంది, అధైర్యంతో ఉంది, దిగులుతో ఉందనేది అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వానికి వెనుదన్నుగా నిలిచినటువంటి ఎల్లో మీడియా అధినేత ఈ విధంగా శోకించి బాధపడి లోలోన అంతర్గతంగా ఆవేదన చెందుతున్నప్పుడు ఈ ఆవేదనంతా కూటమిలోని ముఖ్యమైనటువంటి పార్టీ ఎల్లో పార్టీకి అది అంతో ఇంతో భయం ఉందనే కదా, ఏమైపోతామో అనే భయమే కదా, మళ్ళీ వస్తామో రామో అనే భయమే కదా. ఈ భయాన్ని, ఈ ఆవేదనను, ఆక్రోశాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మీ దృష్టికోణంలో మీరు అనుకుంటున్నది ఏంటంటే ప్రజలకు ఏం తెలియదు, అమాయకులని. కానీ ఇంకా 1947 నాటి ప్రజలు కాదు, 2025కు వచ్చారు ప్రజలు. ఈ 25లో ప్రజలకు అన్నీ తెలుసు. మనకంటే వేగంగా ఆలోచించగలుగుతున్నారు, మనకంటే వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. సో ఇవాళ పలుకుల్లో మాట్లాడిన అనేక విషయాల్ని చూసినప్పుడు ప్రధానమైనటువంటి జిస్ట్ ఏంటి? ఆ మొత్తం సారాంశం అన్ని పేజీల్లో తెలుగుదేశం పార్టీ మట్టి కొట్టుకుపోతుందేమో, ఈ నాయకుడి వయసు, ఇప్పుడు ఉన్నటువంటి అధినేత వయసు 75 ఏళ్ళు దాటింది, 76 ఏళ్ళు నడుస్తున్నాయి. 2029 నాటికి 80 ఏళ్ళు దాటిన పరిస్థితుల్లో ఇంత చురుగ్గా ఆయన పనిచేయగలుగుతాడో లేదో, లేదా అసలు పార్టీని ఇంత పటిష్టంగా నడపగలుగుతాడో లేదో అంటూనే ఇప్పుడు కూడా పార్టీ పూర్తిగా అధినేత కనుసన్నల్లో నడవట్లేదు, ఆయన చేయి దాటిపోయింది. చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ యథేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఈ పరిస్థితుల్లో ఉంటే మునుముందు ఇంకెట్లా ఉంటుందో, ఇది ఈయన బాధ. ఈ పలుకుల విరచించినటువంటి మహారచయిత బాధ. ఆ పార్టీ మీద, పార్టీ భవిష్యత్తు మీద బెంగపడిపోతున్నాడు. ఎంత బెంగ అంటే ఆ నాయకుడికి ఏమైపోతుందో. సరే నాయకుడు ఎట్టన్నా పోని, 10 సార్లు ఆయన రాసిన పలుకుల వ్యాసంలో
ఉంటాడో లేదో ఈ నాయకుడు, ఉంటాడో పోతాడో, ఇదే భాష. అంటే ఆయన లైఫ్ మీద కూడా వీళ్ళకి ఎక్కడ కన్సర్న్ లేదు. పోతే పోని అన్నట్టుగా ఉంది. పోతే మరి ఏం జరుగుతుందంటే, మరి ఆయన పుత్రరత్నం బాధ్యతలు స్వీకరిస్తే నిలబడగలుగుతాడా లేదా? ఇంకో బాధ కూడా వెలుగుచ్చారు. ఒకవేళ జనసేన కనుక బీజేపీ మద్దతుతో ఇండివిజువల్గా నిలబడితే నెగ్గుకు రాగలదన్న ధీమాతో ముందుకొస్తే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క పవన్ కళ్యాణ్, వీరిద్దరి మధ్య మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఇది కూడా ఆయన బాధే, మనం చెప్పేది కాదు. ఇది కూడా ఈ శోకంలో ఏడుపులో ఏడంచే బయటపెట్టమని, ఇది కూడా ఆయన బాధ. ఇంతగా శోకిస్తున్నారు అంటే ఇందులో కులం ఉండొచ్చు, ఇందులో ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, ఇందులో ఆర్థిక లాభాపేక్ష ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల ఇంతగా శోకించాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే ఎందుకు శోకించాల్సిన అవసరం ఏంటి? జర్నలిస్ట్కి నువ్వు ఉన్న ప్రాంతం మీదో, నీ రాష్ట్రం మీదో, నీ దేశం మీదో నీ మమకారం ఉండొచ్చు, నీ ప్రజల మీద ముఖ్యమైన కన్సర్న్ ఉంచవచ్చు. కానీ ఇవన్నీ కాకుండా ఒక పార్టీ మీద, ఆ పార్టీలో భావితరం నాయకుడు కావాలని నువ్వు ఎవరినైతే ఆకాంక్షిస్తున్నావో ఆ నాయకుడి మీద ఇంతగా శోకించాలా? నాయకుడు భవిష్యత్తు ఏమైపోతుందో అని. ఏం చూసుకొని ప్రజల కొత్త విలుకాడికి ఓటేయాలి? ఏంటి ఆయన తీసుకొచ్చే కొత్త సంస్కరణలు ఏంటి? ఇంకా చెప్తాడు ఈయన పలుకుల్లో, అభివృద్ధి చేస్తేనే సరిపోదు, దాన్ని చూసి ప్రజలు ఓట్లేయరు, సంస్కరణలు పేరుతో ఏం తీసుకొచ్చినా కూడా కుదరదు, మరి ఎంతసేపటికి సంక్షేమం కూడా చాలా చెయ్యాలి, ప్రజలు కోరుకున్నవి చేయాలి. అంటే అసలు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశాడు, సంక్షేమానికి పెద్దపీట వేశాడు, కానీ మీ మోసపు మాటలకు ప్రజలు లొంగిపోయారు. సో అందువల్ల సంక్షేమమో అభివృద్ధో ఇవన్నీ పక్కన పెడితే ప్రజల అవసరాలు ఏంటి, వాళ్ళ దైనందిన జీవితానికి మరి ఆలంబనగా నిలిచే నాయకుడు ఎవరు, వాళ్ళ దైనందిన సమస్యలకి పరిష్కారం చెప్పగల నాయకుడు ఎవరు, ఇవి ఆశిస్తున్నారు. కొత్త దృక్పథంతో ఈసారి జరగబోయే ఎన్నికలు మరి సరికొత్త నిర్ణయాన్ని తీసుకొస్తాయనే భావిస్తున్నారు. కానీ ఇంతగా శోకించాల్సినటువంటి అవసరం ఉందా? అసలు ఇంత శోకం ఎందుకు, ఇంత బాధ ఎందుకు? ఈ బాధ అంతా కూడా ఇప్పుడున్న ఈ అధినాయకుడు ఏమైపోతాడో, ఒకవేళ పోతే అన్నది మీ రాగం. పోతాడు, పోతే ఆయన పుత్రుడు నిలబడగలుగుతాడా లేదా, ఈ పార్టీ ఏమైపోతుందో. సో పార్టీలు పోవచ్చు, నాయకులు పోవచ్చు, దేశం ఎక్కడికి పోదు. దేశం నిలబడుతుంది. దేశ ప్రజానీకం అంతా కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడతారు. ఇట్లాంటి నాయకులు పోయినందువల్ల, లేకపోతే ఇట్లాంటి చిన్నబాబులు కనుమరుగైపోయినందువల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు, దేశానికి వచ్చే నష్టం లేదు. దేశం ఎవరిని మరి నాయకుడిగా నిలబెట్టాలో దేశానికి తెలుసు. ఇందిరాగాంధీ చనిపోయాక ఎవరు నాయకుడు అనుకున్నారు? రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ చనిపోయాక అసలు ఏమైపోతుందో అనుకున్నారు. మళ్ళీ అదే పార్టీ నుంచి పివి నరసింహారావు వచ్చాడు. పివి తర్వాత పరిస్థితి ఏంటో అనుకున్నారు. అత్యద్భుతంగా మన్మోహన్ సింగ్ ఒక దశాబ్ద కాలం పాటు దేశాన్ని కొత్త పంథాలో, కొత్త పుంతలో తొక్కించాడు. మీరు మీ బాబు కోసం మీరు ఎంతసేపు ఏడ్చినా రేపొద్దున జనం ఓట్లు వేయకపోతే ఇంకో నాయకుడు వస్తారు, అత్యద్భుతంగా రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పుతారు. అంతే తప్ప మీ చంద్రబాబు కోసం ఇంతగా శోకించి, ఇంతగా ఆవేదన చెంది, ఇంతగా బాధపడి, పైగా జగన్మోహన్ రెడ్డి మీద మీ ఆవేశం, ఆక్రోశం, ఉన్మాదం ఇదంతా పెట్టరేగిపోవడం. పోనీ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఆజన్మాంత శత్రువు అనుకోవచ్చు, కానీ ఇవాళ కొత్తగా మీరు చెప్తున్నది ఏంటి? జనసేన అధినేత కూడా శత్రువు అయిపోతాడు అంటున్నారు. శత్రువుగా తయారు చేస్తున్నారా ఏంటి ఇప్పటి నుంచే? లేదు, ఆయన స్వతంత్రంగా ఎదుగుతున్నాడని ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉందా? ఈ పార్టీతో కూటమిలో ఉంటే ఉండొచ్చు, కానీ స్వతంత్రంగా తన పార్టీ ఎదుగుదల కోసం, తన ఎదుగుదల కోసం
కృషి చేస్తున్నాడని ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉందా? అలాంటిదే కనపడుతోంది. మొత్తం మీద ఈ పలుకుల ద్వారా అర్థమైంది ఏంటంటే, ఈ పలుకుల పేరుతో ప్రవచించే జర్నలిస్ట్ మాత్రం పచ్చి అవకాశవాది, కులోన్మాది, రాజకీయ ఉన్మాది, స్వలాభాపేక్షతో ఏదైనా ఆశించేటువంటి వ్యక్తి. చూద్దాం ఇలాంటి వాటి వల్ల ప్రజల మనోగతం, మనోభావాలు మరి మారిపోయి పచ్చ మూకకి అండగా నిలబడతారేమో చూద్దాం.